పేద మధ్య తరగతి ప్రజల యొక్క విద్యార్థులు వైద్య వృత్తిని చదువుకుని డాక్టర్లుగా చూడాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళని సాకారం చేసే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజా వ్యతిరేకతని సంతకాల రూపంలో సేకరించి రాజ్యాంగాధినేత గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమంలో భాగంగా అమలాపురం నియోజకవర్గంలో సుమారు 75,000 సంతకాలని సేకరించడం జరిగింది. మరి ప్రజల వద్దకి పాలనలో భాగంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం కోసం, సామాజిక న్యాయం కోసం, సౌభ్రాతృత్వం కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని 3 జిల్లాలుగా విభజించడం, రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాగా, కాకినాడ జిల్లాగా, కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రజలకి పరిపాలనని వాళ్ళ యొక్క లోగిల్లోకి తీసుకెళ్లే విధంగా మరి విభజించడం జరిగింది. మరి రాజమండ్రి నియోజకవర్గం, రాజమండ్రి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా మరి ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందింది. మరి ఈ రోజున రాజమండ్రి యొక్క జిల్లాలో ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, వస్త్ర రంగంలో చాలా అభివృద్ధి చెందుంది, రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అభివృద్ధి చెందుంది. మరి అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఒక పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా వస్త్ర రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఆక్వా రంగం కానీ అన్ని కూడా ఈ యొక్క 2 జిల్లాల్లో ఉన్నాయి. మరి పూర్తిగా ఆర్థికంగా వెనకబడిపోయి, అభివృద్ధి పరంగా వెనకబడిపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మరి అప్పటి అమలాపురం శాసనసభ్యులు మంత్రివర్యులు విశ్వరూపి గారి యొక్క ఒత్తిడితోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మరి అమలాపురం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజున అది యొక్క శరవేగంగా నిర్మించుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున ఈ యొక్క పీపీపీ విధానం ద్వారా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధికి గొడ్డలు పెట్టిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున ప్రజా వ్యతిరేకత ఈ రోజున నియోజకవర్గంలో సుమారు 75,000 సంతకాల సేకరణ ద్వారా మరి రేపు ఈ యొక్క జిల్లా అధ్యక్షులకి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులకి మరి ఇక్కడ పంపించడం జరిగే ఒక కార్యక్రమాన్ని మరి పెద్దలు వివరించడం జరిగింది. మరి ఈ రోజున ఇంత వెనకబడిపోయినటువంటి ఈ యొక్క జిల్లాలో ఆ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం అన్నది చాలా దారుణమైన అంశం. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉంటే మా జిల్లా నుంచి మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందినటువంటి రాజమండ్రి నియోజకవర్గంలో కల్పించడం జరిగింది. మరి మండపేట నియోజకవర్గం పారిశ్రామిక రంగంగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఆర్థిక పరమైనటువంటి భరోసా ఉండేటువంటి నియోజకవర్గం. మరి సుమారు 150 పారిశ్రామికమైన అభివృద్ధి చెందిన 150 పారిశ్రామిక రైస్ మిల్లులు, అదేవిధంగా రైస్ మిల్లుకి అనుసంధానం సాల్వెంట్ మిల్లులు, దానికి అనుసంధానం మిషనరీ సంబంధించినటువంటి ఏజెన్సీలు అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటి మండపేట నియోజకవర్గం అభివృద్ధి పరంగా తీసుకెళ్లి మరి మా అభివృద్ధి చెందినటువంటి రాజమండ్రి జిల్లాలో కలపడం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా అభివృద్ధిలో కుంటుపడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఓట్ల పరంగా కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట నియోజకవర్గం ఉంటుందంట. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుందంట. ఇది ఎంతవరకు న్యాయం అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3 రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ లో ఈవేళ 2 మండలాలకే ఆ రెవెన్యూ డివిజన్ పరిమితం అవటం, భవిష్యత్తులో ఆ యొక్క రెవెన్యూ డివిజన్ కూడా లేపేస్తారని ఈ సందర్భంగా చెప్పకనే చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి యొక్క నిరంకుశ పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్థిక పరమైనటువంటి భరోసా కోల్పోయింది. వైద్య వృత్తిని కోల్పోయే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం ద్వారా
ఈ యొక్క జిల్లాలో కాకుండా మరి పక్క జిల్లాల నుంచి కూడా వైద్య వృత్తిని వైద్య వృత్తిని చదువుకోవాలనుకున్నటువంటి పిల్లల యొక్క మధ్యతరగతి కింది స్థాయి యొక్క పిల్లల యొక్క ఆలోచనల్ని ఈ కూటమి ప్రభుత్వం తుంచేసిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మెడికల్ కాలేజీ రావటం వల్ల, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా వైద్యాన్ని ఉచితంగా అందించినటువంటి ఈ యొక్క హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఈ యొక్క ప్రజానికానికి, ప్రాంతానికి తీరని అన్యాయం, నష్టం ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కోటి సంతకాల ఉద్యమాన్ని తీసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా వెన్నుదన్నుగా ఉండి ఈ యొక్క ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలని ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా గవర్నర్ గారిని ప్రత్యేకంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క నిర్ణయాన్ని ఆపు చేయాలని, నిలుపుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది.